This problem is based on simple interest and compound interest. Okay. Simple interest, first question చూద్దాం. The difference between simple interest and compound interest calculated on sum at 20% per annum for 2 years is 625. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చినారంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చినారు. సో మనం పర్సెంటేజ్ లాగానే చూద్దాం. సర్టన్ సమ్ అమౌంట్ ఎంతో ఇవ్వలేదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డిఫరెన్స్ ఒకటే ఇచ్చినారు వాళ్ళు. 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసినాం? ఫస్ట్ ఇయర్కి 20%, సెకండ్ ఇయర్కి 20%. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే 40%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇయర్కి 20%, సెకండ్ ఇయర్కి 20%. సెకండ్ ఇయర్కి ఏం యాడ్ అవుతుందంటే ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. 20%లో అగైన్ దానికి కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా 20%. 20%లో అగైన్ 20% అంటే 10% అంటే 2, 20% అంటే 4% ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా వస్తుంది. 44%. ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. దిస్ వన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఇచ్చింది ఎంత అమౌంట్? 625 డిఫరెన్స్. 40కి 44కి డిఫరెన్స్ ఎంత? 4%. సో 4% 625 అయినప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అంటే 100% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఓకే. 425 అగైన్ 625 ఇంటూ 25 చేయడం క్యాలిక్యులేషన్ కష్టం అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఇంటూ 100 బై 4. 4 1s 4, 2 ఉంటుంది. 4 5s 20, అగైన్ 2 ఉంటుంది. 4 6 24, 4 2 8, 2 ఉంటుంది. 4 5s. సో 15,625 ఇస్ ద అమౌంట్. సో ఇది వచ్చేసి 100%. ఇంకొన్నిసార్లు ఎలా అడుగుతారంటే ఫర్ సపోజ్ ఇలా అమౌంట్ వాళ్ళే ఇస్తారు. ఎగ్జాంపుల్ 20,000 తీసుకుందాము. ఈ 20,000కి సింపుల్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటే 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చే డిఫరెన్స్ అమౌంట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటారు. 10% పర్ యానం. సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే జస్ట్ ఇంట్రెస్ట్ ఒకటే ఉంటుంది, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ ఏమి యాడ్ అవ్వదు కాబట్టి 30% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ 30% అంటే ఎంత? 10% అంటే 2,000, 30% అంటే 6,000. ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్ కూడా అగైన్ ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది కదా. ఇక్కడ 10% ఫస్ట్ ఇయర్లో, అగైన్ 10%లో అగైన్ 10% అంటే 1%. ఈ నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చే సైడ్కి ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్లో 10%కి 1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 10%కి కూడా ఇంకొక 1 యాడ్ అవుద్ది. ఇక్కడ 1% కదా. ఈ 1%కి అగైన్ అందులో 10% అంటే 0.1. టోటల్ ఇది అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఎంత ఉంది? 3.1%. ఓకే. ఇందులో వచ్చేసి 3% అంటే ఎంత? 1% అంటే 200, 3% అంటే 600, 0.1%. 1% అంటే ఇంత, 0.1 అంటే 20. సో టోటల్ 620. ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఓన్లీ. ఇది వచ్చేసి ఎక్స్ట్రా కాంపౌండ్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 6,000 ప్లస్ ఈ 620. ఇది వచ్చేసి ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అయింది. వాళ్ళు క్వశ్చన్ని ఎలా ఇస్తారు, మనం ఆన్సర్ ఒక్కొక్కసారి ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటారు, కొన్నిసార్లు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటే ఫైండ్ అవుట్ చేయమంటారు, కొన్నిసార్లు ఆ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 3 ఇయర్స్కి 10% పర్ యానంతో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అంటే 620 రూపీస్. ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 6,000 ప్లస్ ఈ 620 రెండు యాడ్ చేయాలి. ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఈ 6,000 ఒకటే వస్తుంది.